నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలుగు 2 రాష్ట్రాల్లో అతలాకుతలంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక్కడి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని హీరో నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతూ ఉంది. సో మరి హైడ్రా అంటూ వచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో చాలా మంచి పనే చేస్తుంది. ఈవెన్ సినీ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ కూడా కూల్చివేయడం మంచిగా జరిగింది. సో మరి రానున్న రోజుల్లో దీన్ని ఆపకుండా ఇలా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశంతో చేశారు, నిజానికి నాగబాబుకి అండ్ నాగార్జునకి వ్యక్తిగతంగా ఏమన్నా అంతర్గత తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిజంగా ఈ ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినటువంటి ట్వీటా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నాగబాబు ఈ ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, విజయవాడ కానీ లేకపోతే ఖమ్మం కానీ ఆ 2 నగరాలు కూడా ఆల్మోస్ట్ వాటర్లో స్టిల్ అలాగే ఉండిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ దీనికన్నా ముందు హైడ్రా కమిషన్ అంటే ఒకటి రావడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఎవరైతే ఆక్యుపై చేసి అక్రమ కట్టడాలు కట్టారో దాన్ని కూల్చేసే భాగంలో మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో నాగార్జున గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ కూడా కూల్చేశారు. మరి ఇప్పుడు నాగబాబు చేసినటువంటి ట్వీట్ నాగార్జున ఉద్దేశించి చేశారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి జరగకుండా ఉండాలి అని ఆయన ఏ ఉద్దేశంతో చేస్తుండొచ్చు ఆ ట్వీట్? ఆయన కేవలం హైడ్రా గురించి ట్వీట్ చేస్తే మనం దీని గురించి విశ్లేషణ చేసుకునే అవకాశం వచ్చిండేది కాదు. అయితే ఆయన కన్వెన్షన్ గురించి కూడా ప్రస్తావించారు. కన్వెన్షన్ కూల్చివేయటం మీద బాగా చర్చ జరుగుతోంది, కానీ హైడ్రా చేస్తుంది మంచి పని, ఒక కన్వెన్షన్ తోటే ఆగకుండా దాన్ని కంటిన్యూ చేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్, ఒక విజ్ఞప్తిని రేవంత్ రెడ్డికి చేశాడు నాగబాబు. అయితే ఇక్కడ సమయం, సందర్భం, ఏ సందర్భంలో చేశాడు, ఏ సమయంలో చేశాడు, ఏ ఉద్దేశంతో చేశాడు అనేది కనుక మనం తీసుకుంటే, సమయం సందర్భం అంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి, ఆల్రెడీ నిన్న చేశాడు ట్వీట్ ఆయన. సరే, వరదల సందర్భంగా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం మునిగిపోతున్నాయి అని చెప్పి. యాక్చువల్గా తెలంగాణలో మునిగిపోవడానికి గొలుసు కట్టు చెరువులు అనేది ఒక సిస్టమ్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా, కాకతీయుల కాలం నుంచి కూడా. సో దాన్ని చెరిపేశారు అనేది తెలంగాణ ప్రజలు అనేక సందర్భాల్లో చెప్పారు. సో చెరువులను అయితే ఆక్రమించారు, దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా చెరువుల్ని ఆక్రమించారు. ఎవరు ఆక్రమించారు ఏంటి అనేది దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. FTL పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయి అనే దాని మీద వరుసగా యుద్ధ ప్రాతిపదికన కూల్చేసుకుంటూ వస్తున్నారు. కన్వెన్షన్ కూల్చేశారు. మిగతా ఆక్రమణలు తొలగించినప్పటికీ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి ప్రచారం పెద్దగా రాలా. ఎప్పుడైతే కన్వెన్షన్ కూల్చేశారో ఆ రోజు నుంచి హైడ్రాకి సంబంధించినటువంటి పవర్ ఏంటి, అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ నాగార్జున లాంటి ఒక పాపులర్ హీరో టాలీవుడ్లో ఆయన కన్వెన్షన్ కూల్చివేయటం మీద టాలీవుడ్ ఎవరు కూడా సపోర్ట్ చేయాల. జనరల్గా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు పాజిటివ్, నెగిటివ్ 2 ఉంటాయి. అసలు పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూల్చివేత మీద. ఎవరు అసలు దాని మీద అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కూల్చడం అన్యాయం లేదు, లేదంటే నాగార్జున నోటీసులు ఇవ్వకుండా కూల్చేశాడు అన్నారు. కనీసం నోటీసులన్నీ ఇచ్చి కూల్చేస్తే బాగుండేది అనేది ఆయన సపోర్ట్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నాగార్జునకి సపోర్ట్ లేదా టాలీవుడ్లో ఏకాకి నాగార్జున, లేదంటే టాలీవుడ్లో అందరికీ దూరంగా ఆయన ఉంటున్నాడు, అందుకే ఆయన్ని వెలివేసినట్టు టాలీవుడ్ భావిస్తుందా అనేటువంటి చర్చ కూడా నడిచింది కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత. అయితే ఆయన ఏంటంటే యాక్చువల్గా తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేకించి కేటీఆర్ తోటి బాగా స్నేహబంధం, అలాగే కుటుంబ బంధాలు, అన్ని రకాల బంధాలు, బిజినెస్ బంధాలు అన్ని పెట్టుకున్నారు అనేది మార్కెట్లో బాగా స్ప్రెడ్ అయింది. సో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన అన్ని రకాల బిజినెస్లు చేసుకున్నాడు, బాగా లాభపడ్డాడు. ఇప్పుడు తగిన శాస్తి జరిగింది అతనికి అనే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. అయితే తగిన శాస్తి జరిగింది అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ కనీసం అక్కినేని ఫ్యామిలీ కూడా ముందుకు వచ్చేసి ఇది అన్యాయం అని చెప్పి ఎక్కడ కూడా బలంగా వినిపించినటువంటి దాఖలాలు లేవు. హైకోర్టు స్టే ఇచ్చినట్టుంది కదా సార్. హైకోర్టు స్టే ఆయన ఎప్పుడో తీసుకొచ్చుకుందో చూపిస్తున్నాడు ఆయన. సో హైడ్రాకి క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ ఇచ్చేసింది హైడ్రాకి, మీరు ఆక్రమణలు కూల్చేయండి అని. ఆక్రమణలు అంటే ముందు చెరువులకు సంబంధించి, లేదంటే హైదరాబాద్ మునిగిపోయింది, గతంలో మునిగిపోయింది కదా.
సో కాబట్టి కూల్చేమైన హైడ్రాకి పవర్స్ ఉన్నాయి కాబట్టి కూల్చేస్తున్నాయి. అయితే ఇక్కడ నాగార్జున సపోర్ట్ రాకపోగా ఆయనది కరెక్ట్గా ఆయనకి సరైనటువంటి జరిగింది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. చాలామంది బయట రాల, కానీ నాగబాబు బయటకు వచ్చాడు ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్గా. ఇప్పుడు కూల్చివేతల హైడ్రా అనేది కొనసాగాలి, ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కానీ, ఎంత పెద్దవాళ్ళ ఆక్రమణలు ఉన్నా కానీ కూల్చేయాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. జనరల్గా నాగబాబు ఏ ట్వీట్ చేసినా కానీ కొంత సంచలనంగా ఉంటుంది, ప్లస్ ఆయన కొంచెం ముక్కుసూటిగా కొట్టినట్టుగా కూడా ఆ ట్వీట్లో ఉంటూ ఉంటాయి. సో ఆయన చేసినటువంటి ట్వీట్ ప్రకారం ఏంటి, రంగనాథ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, రేవంత్ రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, సొంత పార్టీలో ఉండేటువంటి లీడర్లైనా, మంత్రుల సంబంధించిన ఆక్రమణలైనా ఎవరు అయినా సరే కూల్చేయాల్సిందే, ఎన్ కన్వెన్షన్ కూల్చేసినట్టు కూల్చేయాల్సిందే అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశాడు. అందరూ మర్చిపోయారు, ఎన్ కన్వెన్షన్ కూల్చేసి దాని మీద కథనాలు వచ్చినాయి, దాదాపు వారం పాటు అన్నీ జరిగినాయి. అందరూ మర్చిపోయిన తర్వాత ఈయన మళ్ళీ కొంచెం గుచ్చాడు నాగార్జునకి గుచ్చాడా లేకపోతే సపోర్ట్ చేసాడా, అంటే నాగార్జునది కూల్చేసాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా కూల్చేయండి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడా అనేది ఆయన ట్విస్ట్ ఇస్తాడు. నాగబాబు ఇప్పుడు కూడా ట్వీట్లో కానీ ఏదన్నా మాట్లాడినా కానీ ట్విస్ట్ ఇస్తూ ఉంటాడు ఆయన. మెగా ఫ్యామిలీలో ఇది టైం అనుకోవచ్చు కదా, అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల్ని సేవ్ చేయడం కోసం వచ్చిందే హైడ్రా కమిషన్. సో మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారనేది మనకి ఎగ్జాంపుల్ గా ఖమ్మం కనిపిస్తూనే ఉంది, విజయవాడ కనిపిస్తూనే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసడానికి అదే అది భిన్నాభిప్రాయాలు వచ్చేలాగా, భిన్న భావనలు కలిగేలాగా ఆయన ట్వీట్ చేస్తారు ఎప్పుడైనా అంతే. ఇదే కాదు, ఎప్పుడు చేసినా అదే చేస్తారు. మెగా ఫ్యామిలీలో ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ అదే. ఇప్పుడు ఆయన సమయం సందర్భం అదే చెప్తుంది, సమయం చూశారు, సమయం చూసి ట్వీట్ చేశారు. ఇది ఎవరు కాదనలేరు, నిజమే కదా, వరదల్లో మునిగిపోతుంది కదా, హైడ్రా లాంటిది అవసరం కదా, కూల్చేయాలి కదా అనుకుంటారు. ఓకే, హైడ్రా బాగా పనిచేయాలి, పవర్ఫుల్ చేయాలి, దాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, అది కూల్చివేతలన్నీ కూల్చేసేయాలి, మొత్తం చెరువులను కాపాడాలి అని అంతవరకు ఓకే. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు అనే దాన్ని మెన్షన్ చేశాడు. కూల్చేశారు, దాన్ని కూల్చేసినట్టు మిగతా కూడా కూల్చేయాలి అనేది ఆయన కంటిన్యూషన్ ట్వీట్లో ఉండేటువంటి భాగం. అంటే నాగార్జున కన్వెన్షన్ కూల్చేశారు అని అంటే కూల్చేశారు కాబట్టి అందరికీ కూల్చేయమనా, లేకపోతే కూల్చేశాడు, తగిన శాఖ జరిగింది, ఎన్ కన్వెన్షన్ నాగార్జున కూడా లెక్క పెట్టలేదు, హైడ్రా పవర్ఫుల్ అని చెప్పి ప్రయత్నం ఆయన చేశాడా, ఇన్ని రకాల అభిప్రాయాలు వస్తున్నాయి ఆయన ట్వీట్లో. సో ఎనీహౌ నాగార్జునకి సంబంధించి టాలీవుడ్లో ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ కానీ, లేదంటే ప్రత్యేకమైనటువంటి అభిమానులు కానీ, ప్రత్యేకమైనటువంటి ఫాలోయర్స్ కానీ, ప్రత్యేకమైన ఆత్మీయులు కానీ పెద్దగా ఉండరు అనేది ఆ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే పక్కా బిజినెస్ ఫ్యామిలీ అది అనేది ఓవరాల్గా అనుకుంటున్నారు. మనకి తెలియదు కానీ ఓవరాల్గా టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్ ఏంటంటే అది పక్కా బిజినెస్ ఫ్యామిలీ, వాళ్ళకేమి తన మన ఆత్మీయతలు అవేమి ఉండవు. కాబట్టి బిజినెస్ పీపుల్ లాగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మనకెందుకు అనే యాంగిల్లో మిగతా టాలీవుడ్ ఉంటుంది. అందుకే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసినా కానీ పెద్దగా ఎవరు స్పందించలేదు. ఆ విషయం తెలిసే రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వేసి స్పీడ్గా కూల్చేశారు అనేది కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీ మీద ఒక అవగాహన ఉంది రేవంత్ రెడ్డికి. సో అదే బాలకృష్ణకు సంబంధించిందో, లేదంటే అంటే లేవనుకో బాలకృష్ణకి, లేదంటే ఈ మహేష్ బాబుదో, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ పద్మాలయ స్టూడియో ఉంది, లేదంటే ఇలాంటి వాటిని టచ్ చేస్తే వేరే విధంగా ఉంటుంది, ప్రతిఘటన ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. బహుశా ఇద్దరు నాగార్జునకి సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తే ఏం రాదని చెప్పి కూల్ చేశారో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమో తెలియదు. మొత్తం మీద ఏంటంటే నాగబాబు ఒక ట్వీట్ చేయడం తోటి మళ్ళీ అసలు నాగార్జున వ్యవహారం ఇవన్నీ తెర మీదకి వచ్చినాయి. సో టాలీవుడ్లో ఆయనకి సపోర్ట్ చేయకపోవడం ఈ విషయాలు అనేది కొంత చర్చ జరిగింది, బాగానే జరిగింది. మరి ఇప్పుడు నాగబాబు సపోర్ట్గా ట్వీట్ చేశాడా లేకపోతే వ్యతిరేకంగా చేశాడా అనేది అభిమానులు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.